హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఏంటి అనేది లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడైతే మా చోటే గ్యాంగ్ ఉందనమాట. మేము ఊరికి వెళ్ళినప్పుడల్లా ఒక గ్యాంగ్ ఉంటుంది. రీల్స్ చేద్దామా అక్క, రీల్స్ చేద్దామా అని అంటున్నారనమాట. ముందు కూడా మా చోటే గ్యాంగ్స్ తోటి రీల్ చేశాను. ఇంకా అందరం కలిసి పోతున్నాము. ఇక్కడ ఒక చెల్లె మిస్ అయింది. వాళ్ళ తెలుసు కదా, మేమైతే ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పొలం దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. పని ఉన్నా లేకపోయినా అలా పొలంను చూసి రావాలనిపిస్తుంది. వెళ్తాం కానీ ఊరికే వెళ్ళాము. టిఫిన్ బాక్స్ పెట్టుకొని పోతాం అనమాట. అక్కడ వండుకోలేకపోయినా కానీ టిఫిన్ బాక్స్ అయితే తీసుకొని పోతాము. అక్కడే తింటాం అనమాట మధ్యాహ్నం. కానీ ఆ నేచర్, ఆ ఫీల్ భలే ఉంటుంది. మీరు ఎప్పుడైనా అట్లా అనుభవించిరా? అంటే ఐ మీన్ దగ్గర కూర్చొని తినడము, ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా, నిజంగా మస్తు అనిపిస్తుంది. ఇదైతే మా ఊరు అనమాట. మా ఊరు బచ్చనపేట. ఫస్ట్ టైం చెప్తున్నాను మీ అందరికీ. ఊరు పోలీస్ స్టేషన్. ఇక్కడ మా ఊరు గ్రామదేవత దుర్గమ్మ గుడి. అందరు మొక్కుకోండి, మీరు బాగుండాలి, నేను బాగుండాలని చెప్పేసి. చాలా పవర్ఫుల్ అనమాట. అందరినీ కాపాడుతూ ఉంటుంది. ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా నాన్న గురించి. ఇప్పటి నుంచో అనుకుంటున్నాను చెయ్యాలని, అసలు ఇప్పటికి కుదిరిందనమాట. చెప్తున్నాను కదా, ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత డబ్బు సంపాదించినా నాన్న ప్రేమ మాత్రం దొరకదు. అన్నంటే ఒక ధైర్యం, పడిపోతే పట్టుకుంటాడనే నమ్మకం, మనం వెళ్ళే దారి సరైందో కాదో చెప్పే గురువు కూడా. కష్టం వచ్చిందంటే తన కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. చెప్పుకుంటూ పోతే మా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకైతే. చెప్తూ ఉంటాడనమాట, కడుపు కట్టుకొని చదివించేది మా కడుపు నింపడానికి కాదు బిడ్డ, నీ కాళ్ళపై నువ్వు నిలబడాలని చెప్పేసి, ఎవరి దగ్గర చేయి చాపొద్దని చెప్పేసి అని అంటాడనమాట. ఆడపిల్లను కని పెంచి 20 ఏళ్ళు కంటికి రెప్పలా చూసుకొని సడన్గా పెళ్లి చేసి పంపించాలి అనే రోజు వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా బాధపడేది ఒక నాన్నే అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మన నాన్న పట్టించుకోడు, ఎప్పుడు మన గురించి ఏడవడు అని చెప్పేసి. కానీ ఆ బాధనంతా దిగమింగుకొని మన కోసం కష్టపడతా ఉంటాడు. అందరం అనుకుంటాం నాన్న ఎప్పుడు ప్రేమను పెద్దగా చూపించలేదు మనకి అనేసి. స్కూల్కో కాలేజ్కో వెళ్తున్నప్పుడు నాన్న ఒక మాట అంటాడు, జాగ్రత్తగా వెళ్ళమ్మా అనేసి. ఒక్క మాటలనే ఆయన ప్రేమ ఎంత ఉందనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. చాలామంది చెప్తూ ఉంటారు, నేను వింటూ ఉంటాను, చాలా వరకు వీడియోలు చూస్తూ ఉంటాను, మా నాన్నని ఇప్పటివరకు నేను ఎప్పుడు హగ్ చేసుకోలేదు అని చెప్పేసి. కానీ మేము మాత్రం విలేజ్కి వెళ్ళినప్పుడు మా నాన్న ఒకటే పని చేస్తాడు తెలుసా. మేము వెళ్ళగానే ఫస్ట్ దగ్గర తీసుకొని నెత్తి మీద చేయబెట్టి నిమురుతూ ఉంటాడు. ఎట్లున్నారా, మంచిగా ఉన్నారా బిడ్డ, ఆరోగ్యం మంచిగా ఉందా, పిల్లలు మంచిగా ఉన్నారు కదా అని అంటాడు. ఒక్క మాటతోనే మా నాన్న ప్రేమ కనిపిస్తూ ఉంటుంది మాకు ప్రతిసారి. ఈవెన్ ఇప్పటికీ చిన్న పిల్లప్పటి నుంచి ఇప్పటికి కూడా మేము ఇంత పెద్దగా అయినాం కదా, ఇప్పటికీ స్టిల్ మా నాన్న అట్లనే చేస్తాడు. మేము ఇంటికి వెళ్ళినామంటే దగ్గర తీసుకొని హగ్ చేసుకొని నెత్తి మీద చేయబెట్టి నిమురుతూ ఉంటాడు. ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అయినా ఎంత పెద్దగా అయినా తల్లిదండ్రులకు ఎప్పటికీ చిన్న పిల్లలమే కదా. ఒకరి ఇంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక ఇంట్లో నాన్నంటే ధైర్యం ఉంటుంది, ఇంకో ఇంట్లో నాన్నంటే భయం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కదా. ఒకరింట్లో నాన్నంటే గురువు నేర్పించే పాఠాలు, ఒకరికి నాన్నంటే నరకం చూపించే దుర్మార్గుల్లా కూడా కనిపిస్తాడు. సరే, నాన్నంటే అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది నాన్న ఉండి బాధపడేవారు కూడా ఉంటారు. కొంతమంది నాన్నని తలుచుకొని కూడా బాధపడేవారు ఉంటారు. జీవితాలు ఒకేలా ఉండవు. అందరూ నాన్నలు ఒకేలా కూడా ఉండరు. కొంతమందికి అసలు నాన్నలే ఉండరు. తెలిసి అందరి జీవితంలో నాన్న పాత్ర ఒకేలా ఉండదు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో చూస్తూ ఉన్నాం కదా, ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇప్పటికీ మీ నాన్న ఏం చేస్తాడు అంటే నేను గర్వంగా చెప్పుకుంటాను, మా నాన్న అయితే అగ్రికల్చర్, నేనైతే ఒక రైతు బిడ్డనని చెప్పేసి చెప్పుకుంటాను. చూస్తున్నారు కదా, మా నాన్నకు కాళ్ళు కూడా నడవనీకి వస్తలేదు, అయినా సరే ఈ ఫార్మింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే మనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అనమాట. ఏంటంటే చాలామంది అంటారు రైతే రాజు, రైతే రాజు అని చెప్పేసి. అది మాటల్లో ఉంటుంది, చేతుల్లో మాత్రం అస్సలు ఉండదు. కొన్ని సినిమాలలో చూపిస్తూ ఉంటారు కదా నిజంగా రైతే రాజు, రైతే రాజు అని చెప్పేసి. అదంతా అబద్ధము. రైతు రాజు ఎప్పటికీ కాలేడు. మాటలలో మాత్రమే ఉంటుంది, చేతులలో అస్సలు కాలేదు. పంట పండించేవాడికి గిట్టుబాటు ధర అస్సలు ఉండదు. అలా చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఏమైందంటే మా నాన్న ఎత్తుకుంటాడేమో అనుకున్నాను, కానీ మా నాన్నకి కాలు నొప్పి ఉంది కదా, సో నేనే ఎత్తుకొని పోయాను అనమాట. మళ్ళీ మీరు కామెంట్స్ చేయకండి ఇలా రెడీ అయ్యి తట్టు ఎత్తుకుంటారా అని చెప్పేసి. యాక్చువల్గా నేను వీడియోస్ చేయడానికి అయితే బైక్ వచ్చినాను అనమాట. చూస్తున్నారు కదా, మా డాడీకి కాళ్ళు నడవనికి వస్తలేదు. యాక్చువల్గా డాడీ అని అంటాను, మళ్ళీ మీరు కామెంట్స్లో వేసుకుంటారని చెప్పేసి నేను డాడీ అని పిలవట్లేదు. ఏ పద్ధతిగా నాన్న అని పిలవచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ అంటారు. అందుకే నేను నాన్న అని చెప్తున్నాను మీకు. అలవాట్లో పొరపాటు అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నేను పిలిచేది డాడీ అని పిలుస్తాను. చిన్నప్పటి నుంచి నాన్న అని ఎప్పుడు పిలవలేదు. కాకపోతే చెప్పడం మీకు నాన్న అని చెప్తున్నాను. అబ్బో ఈమెకు సోకు ఎక్కువ ఉన్నట్టుంది, డాడీ అని చెప్తుందని అంటారని చెప్పేసి ఆ కామెంట్ నేను అనిపించుకోకూడదని ఇట్లా చెప్తున్నాను అనమాట. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఖచ్చితంగా మేము బయటకు వెళ్తే మా ఆయన అయితే ఖచ్చితంగా 99% కాదు 100% హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే మా డాడీ హెల్త్ గురించి అవన్నీ మా ఆయనకు తెలుసు కాబట్టి
ఆ! చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇంకా మాకు పెద్ద కొడుకు లెక్క అనమాట. ఇంక మాకు అన్నదమ్ములు ఎవరు లేరు కాబట్టి ఆయనే మా ఇంటిని నడిపించేది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే మా నాన్న రెక్కల కష్టం చూస్తూ పెరిగా నేను. నాకు ఏ మోటివేషన్‌తో పని లేదు. నాకు ఈ వీడియోస్ ఇవన్నీ చేయాలని ఇంట్రెస్టు. కాకపోతే ఏదైనా వీడియోస్ చేస్తే రూ. 4 వస్తాయి కదా అని చెప్పేసి ఫ్యామిలీ కోసం ఖర్చు చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాననమాట. ఉన్నా సరే మనం జెన్యూన్‌గా చెప్పాలి. ఏ ఆడపిల్లకైనా అందరికీ ఎవ్వరికైనా సరే మొదటి హీరో నాన్నే. సినిమాల్లో ఎంతమందిని చూసినా సరే మన జీవితంలో రియల్ హీరో అయితే మన నాన్న మాత్రమే. ప్రపంచమంతా ఒక సైడ్ ఉన్నా మా నాన్న మాత్రం నా సైడే ఉంటాడు. వెంట ఉండి ధైర్యం చెప్పే ఏకైక వ్యక్తి మా నాన్నే. అన్నంటే ప్రపంచం మొత్తానికి ఒక సామాన్యమైన వ్యక్తి కావచ్చు. కానీ నాకు మాత్రం మా నాన్నే ప్రపంచం. ప్రతి ఆడపిల్లకి ఇట్లనే ఉంటది. అందుకే అంటారు అమ్మున్నప్పుడే పండుగ, అయ్యున్నప్పుడే దర్జా అని జెప్పేసి. అమ్మా, నాన్న ఉన్నప్పుడే మన జీవితంలో నిజమైన పండుగొస్తది. దర్జాగా సాగిపోతూ ఉంటదనమాట. అందుకే అంటారు ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము. అలాగే ఎంత ప్రేమ సేవ చేసినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేమని జెప్పేసి. చూస్తున్నారు గదా! మా నాన్నకి కాళ్ళు నడవరాకున్నా గానీ పని జేస్తా ఉంటాడు. వద్దు తీ అని జెప్తే గూడా ఇనిపించుకోడు. చేసుకుంటా, చేసుకుంటా అని జెప్పేసి. దీనికి తోడుగా ఇంగ మా ఆయనే జేస్తా ఉంటాడనమాట. మా డ్యాడీ కష్టం జూడలేకనే మా ఆయన కష్టపడతా ఉంటాడు. ఉన్న జనరేషన్‌లో పగలు పంతాలకు పోయి అంటూ పుట్టింటికి దూరం అవుతా ఉన్నారు. కానీ మనం పుట్టింటికెళ్తేనే వాళ్ళకి ఆనందం, హ్యాపీనెస్ ఉంటది. అంటే అయ్యో! నా బిడ్డ పండక్కి ఇంటికొచ్చిందిగా అని ఒక సంతోషం అనమాట. ఉన్నదో లేనిదో యేసుకొని తినాలే గానీ నాకు ఇద్దే లేదు, నాకు అద్దే లేదు అని జెప్పేసి గొడవలు తప్పితే ఇంకేం ఉండదు. ఉన్న జీవితంలో హ్యాపీగా ఉన్నన్ని రోజులు వాళ్ళతో ఉండడం తప్ప ఇంకేం చేసేదేం లేదు. నిజంగా చెప్తున్నాను గదా! మేమైతే పోయినప్పుడల్లా ఇంటికి వాళ్ళు ఏం తెచ్చినా, ఏం తేకపోయినా మేమైతే నిమ్మలంగా తిని వస్తామనమాట. ఆ వీడియోస్ గూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా వరకు వీడియోస్‌లలో పెట్టాను గూడా నేను. మా అమ్మ గురించయితే చెప్తలేనని అనుకోకండి. మా అమ్మ అయితే మేము ఊరికి పోతామనంటే ఏదైనా పండుగ, సంక్రాంతి, దసరా వస్తే మామూలుగా ఉండయి ఖర్చులైతే. పనికి పోయి ఒక 10, 15 రోజులు పనికి పోయి పైసలన్నీ జమ చేసి ఆ ఒక్క రోజుకి మాత్రమే ఖర్చు పెడతది. ఎందుకంటే నా బిడ్డలొచ్చిర్రు గదా! సంవత్సరానికి ఒక్కసారి వస్తారు నా బిడ్డల కంటే ఎక్కువేంది తీ అని అంటదనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన కోసం ఒక లైక్ ఇవ్వరా?